ఎంతో సులువైన మార్గాన్ని అందించి ఒక సామాన్యుడు కూడా, ఒక పామరుడు కూడా సాధన చేయొచ్చు. మనం ఎక్కడికి వెళ్ళక్క లేకుండా, మనం ఏది విడిచిపెట్టక్క లేకుండా, మరి సంసారంలోనే నిర్మాణం పొందాలి అని మాటలో విన్నాం, కానీ స్వానుభవం లేని పరిస్థితిలో మనం ఉన్నాం. అలా మరి మన జీవితానికి మనమే పునాది వేసుకోవాలి. అది మనమే దాన్ని ఇల్లు కట్టుకోవాలి, మనమే దాన్ని గృహప్రవేశం చేసుకోవాలి, మనమే దాంట్లో నివసించాలి. ఇది కరెక్ట్ కదండి. అలా మన జీవితం కూడా, మన జీవితానికి మనమే కారకులమని మనం ఆ యథార్థమైన స్థితి అందించాడు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. గట్టిగా ఒకసారి. అంటే ఏదైనా మనకి అర్థం, ఇప్పుడుగా మరి మా సిస్టర్ చెప్పినట్టుగా ఏదైనా అర్థవంతమైన జీవితం మనకు కావాలి. ఎవరో ఏదో చెప్తున్నారంటే మనకు వచ్చేది ఏమీ ఉండదు కాదండి. కానీ మనం అనుభవిస్తే మాత్రం దాన్ని మనం అనుసరిస్తాం. స్వానుభవమే మన జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్. ఆ అనుభవాన్ని మనం ఈ శ్వాస మీద ధ్యాస, ఎవరి మీద ధ్యాస పెట్టమన్నారండి అంటే మన మీద మన ధ్యాస. ఇది చాలా సింపుల్. మన మీద మనం ధ్యాస పెట్టకపోతే అన్ని విషయాలు మనకు తెలుస్తాయి, కానీ మన గురించి మనకు తెలియదు. అర్థమవుతుందండి? మొత్తం అన్ని విషయాలు తెలుస్తాయి. మన గ్రామం విషయాలు తెలుస్తాయి, మన జిల్లా విషయాలు తెలుస్తాయి, మన మండల విషయాలు తెలుస్తాయి, అలా రాష్ట్ర విషయాలు తెలుస్తాయి, ప్రపంచ విషయాలు కూడా తెలుస్తాయి. అందరు గొప్ప